పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా విస్తృత పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ సంయుక్తంగా పాల్గొని ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. స్టీమర్ రోడ్లో నిర్వహించిన ప్రత్యేక శుభ్రత కార్యక్రమంలో వీరిరువురు స్వయంగా చీపురు పట్టి రోడ్లను శుభ్రపరిచారు. చెత్త తొలగింపు కార్యక్రమాలు ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుధ్య కార్మికులతో కలిసి పాల్గొని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. అనంతరం ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ నర్సాపురం పట్టణాన్ని స్వచ్ఛమైన, అందమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి సహకరించాలని కోరారు. పారిశుభ్రత అనేది కేవలం ప్రజాప్రతినిధులు లేదా అధికారులతో మాత్రమే సాధ్యం కాదని, ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి ఆదేశాల మేరకు మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ స్టార్ట్ చేయడం జరిగింది. అందు సందర్భంగా ఈరోజు నర్సాపురం పట్టణంలో గౌరవ మన శాసనసభ్యులు వారి సమక్షంలో ఈ స్టీమర్ రోడ్ మేజర్గా తీసుకొని ఇక్కడ ఆపరేషన్ క్లీన్ స్వీప్ చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. నర్సాపురం పట్టణం అంటేనే చాలా ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం. ఇక్కడ శానిటేషన్కి కొంత ఇబ్బందిగా ఉందని చెప్పి అందరికీ తెలుసు. దాన్ని ఎమ్మెల్యే గారు కానీ ఇతర పెద్దలందరూ కూడా దాని సమస్యని పరిగణించి దీన్ని ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ 45 డేస్లో ఈ సమస్య మొత్తం పరిష్కారం జరగాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో సంకల్పించుకొని శానిటేషన్ మీద లాస్ట్ 2 వీక్స్ నుంచి పెద్దగా మనం సొల్యూషన్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కూడా మనకి ఒక మంచి ఇనిషియేటివ్గా వస్తుంది. కాబట్టి నెక్స్ట్ 1 వీక్ ఏం చేస్తామంటే, ఫస్ట్ 1 వీక్ మనము ఈ రెడ్ స్పాట్స్ కానీ, ఎల్లో స్పాట్స్ కానీ, రోడ్ల మీద ఉన్న చెత్త అంతా కూడా క్లీన్ చేసుకుంటూ, ప్రజలకు అవగాహన చేసుకుంటూ, సోర్స్ సెగ్రిగేషన్ అంటే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసుకుంటూ, రోడ్ల మీద ఎక్కడ చెత్త వేయకోకుండా మున్సిపల్ సిబ్బందికి మాత్రమే చెత్త వేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2వ వారం మనము ఇదంతా కూడా ఈ డ్రైన్ క్లీనింగ్, నాలా క్లీనింగ్, ఎందుకంటే మన నర్సాపురం పట్టణం అంటే మళ్ళీ ఇది తీర ప్రాంతం కాబట్టి కొంచెం వర్షం వస్తే ఖచ్చితంగా ఈ డ్రైన్స్ ఇవన్నీ పొంగిపోయేదానికి అవకాశం ఉంటుంది. ముందుగానే మేజర్, మీడియం డ్రైన్స్ అన్ని కూడా మనము డీసిల్టేషన్ చేసుకుంటూ, అదేవిధంగా నెక్స్ట్ 1 వీక్ కూడా మైనర్ డ్రైన్స్ అన్ని కూడా డీసిల్టేషన్ చేయడం జరుగుతుంది. 3వ వారం కూడా మనం జీవీపీస్ కానీ, నెక్స్ట్ ఈ రోడ్ మార్జిన్స్ కానీ, అవన్నీ కూడా సైనేజెస్ కానీ, మన కర్బాల్ పెయింటింగ్స్ కానీ, ఫుట్పాత్స్ కానీ, ఇవన్నీ కూడా ఇష్యూస్ క్లియర్ చేసుకుంటూ ఎటువంటి చెత్త లేకుండా రోడ్ల మీద క్లీన్గా ప్రజలకు అవగాహన క్లియర్ చేసే విధంగా 3rd వీక్ జరుగుతుంది. 4th వీక్ ముఖ్యంగా జీవీపీస్, గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ అని ఉంటాయి. అక్కడక్కడ చెత్త రొటీన్గా వేస్తుంటారు జనాలు. అవన్నీ ఐడెంటిఫై చేసుకొని వాటిని క్లీన్ చేసుకుంటూనే వాటిని రీటైన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇలా 4 వారాలు ఈ కార్యక్రమం చేసుకుంటూనే ప్రజలకు అవగాహన క్రియేట్ చేసుకుంటూ ఒక స్వచ్ఛ నర్సాపురం టౌన్ ఎలా బిల్డ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆనరబుల్ ఎమ్మెల్యే గారి గైడెన్స్ ప్రకారము, ఇతర పెద్దల గైడెన్స్ ప్రకారము అందరి సమక్షంలో ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా నర్సాపురంలో జరుగుతుంది. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రామ్ను ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేసి ఇదేంటిది చెప్పండి. అందరూ పొల్యూటెడ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రజల్లోనూ కూడా అవేర్నెస్ రావాలి. ఇవాళ మీరు నర్సాపురమే కదా, నర్సాపురం డంపింగ్ ఇబ్బంది పడుతున్నాం. మనం ఉన్న చెత్తలో 50% కవరే కనపడుతుంది, అవునా కదా? మరి అలాంటప్పుడు మాకెంత రెస్పాన్సిబిలిటీ ఉందో, అధికారులకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, అది సేమ్ ప్రజలకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉన్న పరిస్థితి. మరి మీరే ఇంకా అలా ఎంకరేజ్ చేస్తుంటే ఎలా చేస్తే మేము ఎలాగా